హాయ్ అండి. విజయవాడలో ఇన్వెస్ట్ చేయడం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే డైరెక్ట్ రాజధానికి ఇక్కడి నుండే ఇన్నర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ, ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ వచ్చేస్తున్నాయి. అసలు జనరల్‌గా విజయవాడ సిటీలో బందర్ రోడ్ అంటేనే ఎవర్ గ్రీన్ రోడ్ అండి. ఇది ఎప్పుడు మనకి డెవలప్‌మెంట్ అవుతానే ఉంటది. రియల్ ఎస్టేట్ ఎప్పుడూ జరుగుతానే ఉంటది. 365 రోజులు. దీనికి పరిస్థితుల ప్రభావంతో సంబంధమే లేదు. కరోనా రానివ్వండి, యుద్ధం రానివ్వండి, ఏది రానివ్వండి, ఇక్కడ రియల్ ఎస్టేట్ అనేది జరుగుతూనే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, మన ఆంధ్రప్రదేశ్లో మనకి చాలా సిటీలు ఉన్నాయి. వైజాగ్ కానీ, విజయవాడ కానీ, రాజమండ్రి, కాకినాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు చూడండి. ఏ సిటీలో కూడా మనకి లాస్ట్ 10 సంవత్సరాల్లో 15 కిలోమీటర్లు నాన్ స్టాప్గా డెవలప్మెంట్ అయిన సిటీయే లేదండి. దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ విజయవాడ. విజయవాడ బెంచ్ సర్కిల్ నుండి కంకిపాడు వరకు ఈ 10 సంవత్సరాల్లో మనకి కలిసిపోయిందండి. ఎక్కడ ఖాళీ లేకుండా డెవలప్మెంట్ అయిపోయింది. అదే ఎక్కువ అనుకుంటే ఇప్పుడు కంకిపాడు నుండి ఉయ్యూరు మధ్యలో కూడా కలిసిపోయే పరిస్థితి వచ్చేసింది. అంటే మనకి ఇంచుమించుగా 27 కిలోమీటర్లు నాన్ స్టాప్ డెవలప్మెంట్ అవుతుందండి విజయవాడ మనకి బందర్ రోడ్ అనేది. ఈ డెవలప్మెంట్ మరి ఏ సిటీలోనూ చూడలేరు మీరు ఆంధ్రప్రదేశ్లో. మనకి హైదరాబాద్ అవి అంటే ఏదో ఐటీ వచ్చింది, అవి వచ్చింది కాబట్టి డెవలప్మెంట్ అయినాయి అంటే అర్థం ఉంది. మరి బందర్ రోడ్డుకి అసలు ఏమీ ఉండవు, ఏ ఎంప్లాయ్మెంట్ ఉండదు, ఏమి ఉండదు. సెల్ఫ్గా డెవలప్మెంట్ అవుతున్న వన్ అండ్ ఓన్లీ రోడ్ అండి ఇది ఆంధ్రప్రదేశ్లో. నేను చాలాసార్లు చెప్పాను, నేను చెప్పడం కాదు, మీరు చూసినా అదే నిజమండి. ఎందుకు దీనికి కారణం ఏంటంటే మెయిన్ ఎడ్యుకేషన్ నిమిత్తం మనకి 2 రాష్ట్రాలు అవనివ్వండి, ఇండియా నుంచి అవనివ్వండి, ఈ బందర్ రోడ్లో ఎక్కువ డిపెండెన్సీ ఉందండి. మనకి ఇక్కడ లేని స్కూల్ ఉండదు, కాలేజీ ఉండదు, ఇంజనీరింగ్ కాలేజీ ఉండదు. అంతా ఎడ్యుకేషన్ మొత్తం ఇక్కడే డిపెండ్ అయి ఉంది. మనకి పిల్లల చదువుల నిమిత్తం ఇంచుమించు 2 జిల్లాల నుంచి విజయవాడే వచ్చి లివింగ్ ఉండే పరిస్థితులు ఉంటాయండి. అలాంటి బందర్ రోడ్లో ఈరోజు మీకు ప్రీమియం ప్లాట్స్ చూపిస్తున్నానండి. అయితే ఈ వెంచర్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవటం వల్ల మీకు ఆల్రెడీ అంతకుముందు 2 సార్లు చూపించాను, మంచి రిజల్ట్ వచ్చిందండి. గతంలో చూపించిన 2 వీడియోలకి కూడా మంచి సేల్స్ అయినాయి. చాలామంది అయితే విజిట్ కూడా చేయడం జరిగింది. మెయిన్లీ దీంట్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఇవి ప్రీమియం ప్లాట్స్ అయినప్పటికీ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే, ఇది వెంచర్ కదండి, ఇది ఫస్ట్ ఫేజ్. ఇది మనకి ఇంచుమించుగా 27 ఎకరాలు ఫస్ట్ ఫేజ్ డెవలప్మెంట్ అయిపోయింది ఆల్రెడీ. ఈ సెకండ్ ఫేజ్ ఇచ్చారండి, దీనికి ఆనుకుని 30 ఎకరాలు అక్కడ, ఇదంతా 30 ఎకరాలు. ఈ 30 ఎకరాలు ఏదైతే సెకండ్ ఫేజ్ ఇచ్చారో ఆ సెకండ్ ఫేజ్కి ఆనుకునే మనకి ఇన్నర్ రింగ్ రోడ్డు డెవలప్ చేయబోతున్నారండి. ఇన్నర్ రింగ్ రోడ్డు మీరు మన వెంచర్లో కొంత పార్ట్ కూడా పోయింది. మనకి ఇంచుమించుగా 2 ఎకరాలు ఇన్నర్ రింగ్ రోడ్లోకి వెళ్ళిపోయింది ఈ వెంచర్లో. అంటే వెంచర్లో నుండే ఇన్నర్ రింగ్ రోడ్డు వెళ్ళిపోతుందని మీరు అర్థం చేసుకోవాలి. ఈ వెంచర్లో నుండి మీరు రేపు ఫ్యూచర్లో ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా ఇక్కడ డైరెక్ట్గా ఎక్కడ ఆగకుండా డైరెక్ట్ రాజధాని అమరావతిలోకి వెళ్ళిపోవచ్చండి. అలాంటి ఫెసిలిటీ మనకి ఈ వెంచర్కి ఉంది కాబట్టి ఇక్కడ అంత ఫాస్ట్గా బుకింగ్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ ఫేజ్లో ప్లాట్లు ఏమీ లేవండి, రీసేల్ జరుగుతుంది ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్లో మనకి ఈస్ట్ ఫేసింగ్ 33,000 అండి గజం, వెస్ట్ ఫేసింగ్ 32,000. అయితే ఇక్కడ గవర్నమెంట్ వాల్యూయే 20,000 రూపాయలు ఉందండి. గవర్నమెంట్ వాల్యూ 20,000 రూపాయలు ఉంది. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. మరలా ఇదేంటంటే పవరంకి మున్సిపల్ లిమిట్స్లో ఉంది. మరలా ఇది గ్రేటర్ విజయవాడలో కలిసిపోతుందండి. కంకిపాడు వరకు గ్రేటర్ విజయవాడ చేసేస్తున్నారు. అలాగే మీరు షాపింగ్ చూసుకుంటే కంకిపాడు వరకు షాపింగ్ వచ్చేసిన పరిస్థితి ఈరోజు. కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా మనకు కంకిపాడు దాకా వచ్చేసినాయి. పెద్ద పెద్ద కన్వెన్షన్ సెంటర్స్ కూడా కంకిపాడు దాకా వచ్చేసినాయి. ఇన్నర్ రింగ్ రోడ్డుకి పక్కన ఉన్నాము. నెక్స్ట్ ఏంటంటే ఈడుపుగల్లు, గంగూరు, గోశాల, కంకిపాడు వస్తాయండి. కంకిపాడు దాటిన తర్వాత మరలా ఔటర్ రింగ్ రోడ్డు వస్తుంది. అంటే ఇన్నర్ రింగ్ రోడ్డుకి పక్కన ఉన్నాము. 10 నిమిషాల్లో వెళ్ళే ఏరియాలో మనకు ఔటర్ రింగ్ రోడ్ వస్తుందండి. బందర్ హైవేకి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నామండి. అలాగే ఇటు సైడ్ మనం గోడవల్లి వెళ్ళిపోతాం. అది దాటితే మీకు తెలుసు కేసరపల్లి, గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఐటీ సెక్టర్ మొత్తం అటు సైడ్ ఉంది. అయితే దీంట్లో డెవలప్మెంట్స్ ఏంటంటే అన్నీ కూడా 40 ఫీట్ సిసి రోడ్స్ ఇస్తున్నారండి. డెవలప్మెంట్స్ చూడండి మనకి ఎంత క్వాలిటీ మెటీరియల్ వాడుతున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి కానీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీకి కానీ, వాటర్ పైప్ లైన్స్ కానీ అవన్నీ క్వాలిటీ మెటీరియల్ వాడుతున్నారు మీరు చూడొచ్చు. అలాగే ప్రతి ప్లాట్కి రిటైనింగ్ వాల్, కాంక్రీట్ రిటైనింగ్ వాల్ ఇచ్చేసారు. ఫుట్పాత్, ఎవెన్యూ ప్లాంటేషన్ అన్నీ వస్తాయండి. చుట్టూ కూడా మనకి పెద్ద కాంపౌండ్ వాల్ వస్తుంది. వాటర్ ట్యాంక్ కంప్లీట్ అయిపోయింది చూడండి ఆల్రెడీ. మనకి పార్క్ చూడండి ఎంత అద్భుతంగా చైనా నుంచి ప్లాంటేషన్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేశారు. అలాగే ఈ వెంచర్ పక్కనున్న ఇంకొక 25 ఎకరాలు ఈ వెంచర్ వారిదే. అక్కడ మనకి 80 హౌసెస్ కడుతున్నారు చూడండి, 80 హౌసెస్ కడుతున్నారు. ఇక్కడ మనకి ఇంచుమించుగా ఒక 80 ఎకరాల వరకు గేటెడ్ కమ్యూనిటీ చేస్తున్నారండి.
అది 100 ఎకరాల వరకు అవుతుంది. మొత్తం 100 ఎకరాలు గేటెడ్ కమ్యూనిటీ ఒకే కంపెనీకి సంబంధించిందండి. సో విజయవాడలో మీరు ఇన్నర్ రింగ్ రోడ్ పక్కన బెస్ట్ ప్రైమ్ లొకేషన్లో కొనాలనుకుంటే వెంటనే కాంటాక్ట్ చేయండి. ఇక్కడ నెంబర్ ఇచ్చాము. స్క్వేర్ యార్డ్ 32,000 అండి వెస్ట్, 33,000 ఈస్ట్. వెంటనే కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.